వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. ఐబిఎస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వేరే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేం, ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. సో ఇటువంటి ఈ సమస్యల కోసం డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ ఉన్నారు, శ్రీవిద్య గారు. వారిని అడిగి మనం మన సమస్యల్ని నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. యాక్చువల్లీ ఐబిఎస్ అంటే ఏంటి డాక్టర్ అసలు? సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటున్న సమస్యల్లో ముఖ్యంగా ఐబిఎస్ లేదా ఐబిడి అంటారు. అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లేదా ఇరిటబుల్ బవల్ డిజార్డర్. మన శరీరంలో జీర్ణ వ్యవస్థ యొక్క చివరి భాగం లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులో ఈ కోలాన్ కానివ్వండి, రెక్టమ్ అండ్ యానల్ కెనాల్లో ఫంక్షన్లో వచ్చే డిస్టర్బెన్స్ వల్ల తలెత్తే సమస్యనే ఇరిటబుల్ బవల్ డిజార్డర్ అంటారు. దీన్ని మనం డిసీజ్ కింద పరిగణించము. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లం, ఎన్ని లక్షణాలు ఉన్నప్పటికీ మనం రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే అంటే అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఎటువంటి పరీక్ష చేసినప్పటికీ మొత్తం జీర్ణ వ్యవస్థ టోటల్ సిస్టమ్ కూడా అన్ని కోలాన్ కానీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ సిస్టమ్ అంతా కూడా నార్మల్గా కనపడుతుంది. బట్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల దానిలో ఎనటమికల్గా పొజిషన్ అనేది నార్మల్గా ఉంటుంది, బట్ పనితీరు అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రెస్ వల్ల తలెత్తే ప్రాబ్లం. సాధారణంగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఎక్కువ ఆందోళనకు లేదా ఒత్తిడికి గురవ్వటం, మైండ్ మీద ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల ఆ మైండ్ నుంచి వచ్చే నర్వ్స్ సిగ్నల్స్ అని అన్నీ కూడా ఇంటెస్టైనల్ మోటిలిటీ మీద ప్రభావం చూపుతుంది. సో దానివల్ల సాధారణంగా ఉండే ఇంటెస్టైనల్ మూమెంట్స్ కంటే ఎక్కువగా డిస్టర్బ్ అవ్వడం వల్ల తలెత్తే సమస్యని ఇరిటబుల్ బవల్ డిజార్డర్. ఇది డిసీజ్ కింద పరిగణించము. ఓన్లీ లక్షణాలు మాత్రం పర్ డే అంటే రోజులో ఈ మోషన్కి మాటికి వెళ్ళడం, అర్జెన్సీ ఎక్కువగా ఉండటం, అబ్డోమెన్ డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉండడం, తేన్పులు రావడం, విపరీతమైన గ్యాస్ ఫార్మేషన్ జరగటం, ఇవన్నీ కూడా ఇరిటబుల్ బవల్ డిజార్డర్ యొక్క లక్షణాలు. ఎందుకు ఒక పర్సన్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి, డిజార్డర్కి, అది డిసీజ్ కానప్పటికీ ఈ డిజార్డర్కి లోన్ అవ్వటం వల్ల ఒక వ్యక్తి తన మనుగడలో చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమే కాకుండా విపరీతమైన ఆందోళనకు లోన్ అవ్వటం, నిద్ర సరిగా లేకపోవడం, క్రమేణా వెయిట్ లాస్ అవ్వడం కూడా చూస్తుంటాం. ఎందుకు అంటే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు యొక్క ప్రధానమైన పని మనం తీసుకున్న ఆహారంలో ఉండే వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వైటమిన్స్ని అబ్జార్బ్ చేయడం అనేది పెద్ద పేగు యొక్క ప్రధానమైన పని. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్లో డిస్టర్బెన్స్ వస్తుందో ఈ వాటర్ కంటెంట్ అనేది బాడీ నుంచి ఎక్కువగా లాస్ అవ్వడం, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ పెరగడం, బాడీ నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉండటం, అబ్జార్ప్షన్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎలక్ట్రోలైట్స్ అబ్జార్బేషన్ ఉండదు, అట్ ద సేమ్ టైం వైటమిన్ ఉండదు. సో మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ ఇంటెస్టైనల్ ప్రాబ్లం వల్ల మనం తీసుకున్న ఆహారం అనేది అబ్జార్ప్షన్ ప్రాబ్లం వల్ల లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఐబిఎస్తో సఫర్ అయ్యే పేషెంట్ ఎవరైనా కానీ ఐదర్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. వితిన్ 1 ఇయర్లో 6 to 7 kgs వరకు కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైటమిన్స్ అనేవి మన శరీరానికి అందవు. సో దీనివల్ల అధికంగా బరువు కోల్పోవడం అనేది కూడా ఐబిఎస్లో చూస్తుంటాము. సో కొంతమందిలో ఈ మోషన్తో పాటుగా బ్లడ్ కూడా లాస్ అవ్వడం చూస్తుంటాం. సో దీనివల్ల ఎనీమిక్ అంటే రక్తహీనతకు కూడా లోనయ్యే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్, ఐబిఎస్ ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ కాకుండా ఇంకెటువంటి లక్షణాలు ఉంటాయి ఐబిఎస్కి? మెయిన్గా ఇలాంటి ఐబిఎస్ అనేది మైండ్లో వచ్చే అంటే అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రాబ్లం అనేది ఇంటెస్టైన్స్ మీద చూపించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా స్టమక్ పెయిన్ రావటం, మాటికి మోషన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, దీన్ని అర్జెన్సీ అంటాం. ఒక రోజులో 6 లేదంటే అంతకుమించి ఎక్కువసార్లు కూడా మోషన్కి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ స్టూల్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది లాస్ అవ్వడం వల్ల పేషెంట్ ఎక్కువ డీహైడ్రేషన్కి లోన్ అవ్వటం, నీరసంగా ఉండడం, వెయిట్ లాస్ అవ్వడం, ఎనిమిక్ లోన్ అవ్వటం, దీనివల్ల మన డే టు డే యాక్టివిటీస్లో ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ కుదరకుండా ఉండడం, నిద్ర లేకపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఐబిఎస్లో వచ్చే ఇంటెస్టైనల్ ప్రాబ్లం కాకుండా ఎక్స్ట్రా ప్రాబ్లంగా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో సాధారణంగా ఒకసారి ఐబిఎస్ లేదా ఐబిడి ప్రాబ్లం ఎవరికైతే ఫేస్ చేస్తుంటారో వీళ్ళలో ఖచ్చితంగా లైఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు అనేది చాలా మందిలో ఉండే అపోహ. వీటికి ప్రెడ్నిజోలోన్ అనే స్టీరాయిడ్ మెడికేషన్, తర్వాత పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీస్పాస్మోడిక్ మెడిసిన్స్ అనేవి అడ్వైస్ చేస్తుంటారు. ఇది లైఫ్ టైం యూజ్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది.
బట్ హోమియోపతిలో ఐబిడి, ఐబిఎస్ లాంటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మెడికేషన్స్ పర్సన్ యొక్క మానసిక లక్షణాలు అండ్ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ మెడికేషన్ అనేది అడ్వైస్ చేస్తే మ్యాక్సిమం 6 లేదా 8 నెలల టైంలో ఈ ఐబిడి టోటల్గా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. అండ్ అనదర్ అడ్వాంటేజ్ హోమియోపతి వల్ల ఏంటంటే ఒక్కసారి క్యూర్ అయిన తర్వాత మ్యాక్సిమం మళ్ళీ ఇలాంటి రిపిటేషన్ అనేది ఉండదు. అసలు డాక్టర్ మామూలుగా ఎందుకు ఐబిఎస్ అనేది ఎందుకు ఒక నార్మల్ పర్సన్లో వస్తుంది? గత పాస్ట్ 15-20 ఇయర్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి డిసీజ్ ఎక్కడ నోట్ అవ్వలేదు, వెరీ రేర్. బట్ ప్రజెంట్ ఒక 5 to 6 ఇయర్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి కేసెస్ చాలా ఎక్కువగా, మ్యాక్సిమం 100 మందిని చూసుకున్నట్లయితే 10-11 మంది ఈ ఐబిఎస్, ఐబిడి డిజార్డర్స్తో సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే అధిక మానసిక ఒత్తిడికి లోనవ్వడం, యాంగ్జైటీకి లోనవ్వడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం అనేది ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. 80% ఐబిడికి రీజన్ ఎక్కువగా స్ట్రెస్కి లోనవ్వడం. అండ్ సెకండ్ థింగ్, అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది సమస్య టెంపరరీ ఫేజ్, ఒక శాశ్వతంగా కాకుండా కొద్ది పీరియడ్ అంటే 6 లేదా 7 రోజుల్లో ప్రాబ్లం తగ్గిపోతుంది. సాధారణంగా ఇటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి. హెలికోబాక్టర్ పైలోరి కానివ్వండి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా, ఇలాంటి బ్యాక్టీరియా వాటర్ ద్వారా కానీ, పాయిజనస్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఎక్కువగా వాటర్ కంటామినేషన్ ద్వారా బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి బ్యాక్టీరియాలు కొద్ది కాలం పాటు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్, మోషన్స్ రూపం అండ్ స్టమక్ పెయిన్ రూపంలో చూపించినప్పటికీ మెడికేషన్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ కొంతమందిలో ఈ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది దీర్ఘకాలికంగా ఐబిడి డెవలప్ అవ్వడానికి కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి జెనెటికల్గా కూడా ఇటువంటి ప్రాబ్లం అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్లో ఎవరికైతే ఉన్నట్లయితే సెకండ్ జనరేషన్ వాళ్ళకి 20% ఎక్కువ రిస్క్ ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఐబిడి ప్రాబ్లం అనేది 3 ప్రధాన కారణాల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడం, బ్యాక్టీరియా లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల, అండ్ థర్డ్ వంశపారంపర్యంగా. ఈ 3 కారణాల వల్ల ఐబిఎస్ అనే వ్యాధి రావచ్చు. ఎక్కువగా ఈ డిజార్డర్ అనేది 20+ ఏజ్ గ్రూప్లో, 30+ ఏజ్ గ్రూప్లో, ఈవెన్ ఎగ్జామ్ గోయింగ్ చిల్డ్రన్ అధిక ఒత్తిడికి లోనవ్వడం వల్ల కూడా కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఐబిఎస్ ఒకరికి వచ్చింది అని ఎలా నిర్ధారిస్తారు? ఎటువంటి టెస్ట్స్ ఏమన్నా ఉంటాయా దానికి? ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏ పరీక్ష చేసినప్పటికీ, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ కానివ్వండి, లేదంటే కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, ఎన్ని రకాల పరీక్షలు చేసినప్పటికీ అన్నీ నార్మల్గానే చూపిస్తాయి. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా ఇది డిసీజ్ కాదు, ఒక డిజార్డర్. అంటే అనటమికల్గా మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్, మౌత్ నుంచి యానస్ వరకు ఉండే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అనేది నార్మల్గా ఉంటుంది స్ట్రక్చరల్ వైజ్గా. బట్ ఫంక్షన్ ఒకటే డిజార్డర్ అవ్వడం, డిస్టర్బెన్స్, ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగుల్లో కదలికల్లో వచ్చే డిస్టర్బెన్స్ వల్ల అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్గానే ఉంటాయి. బట్ కొన్ని లక్షణాల ద్వారా మనం దీన్ని ఐబిడిగా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడు ఈ ఐబిఎస్తో సఫర్ అవుతున్నారు ఒక పర్సన్ అనేది 12 వారాలకు మించి ఎక్కువగా గనక రిపీటెడ్గా స్టమక్ పెయిన్ రావటం, మోషన్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావటం అర్జెన్సీ అంటారు. అండ్ సెకండ్ థింగ్, కొంతమందిలో కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. అంటే డైరియా ఫామ్లో ఉండొచ్చు, లేదంటే కాన్స్టిపేషన్ ఫామ్లో ఉండొచ్చు. సో ఎక్కువ కాలం పాటు రిపీటెడ్గా డయేరియాకి లోనవ్వడం వల్ల పర్సన్ ఆటోమేటిక్గా బరువు తగ్గిపోవడం చూస్తుంటారు. సో ఈ లక్షణాలన్నీ కూడా గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండడం, ఇండైజెషన్ ఉండడం, ఆకలి మందగించడం, ఒకవేళ ప్రాపర్గా తీసుకుంటున్నప్పటికీ వెయిట్ లాస్, ఈ లక్షణాలు 12 వారాల కంటే ఎక్కువగా కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఒక పర్సన్ ఐబిడికి సఫర్ అవుతున్నట్లుగా మనం నిర్ధారణ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, చిత్తూరు నుంచి రెడ్డి గారు. రెడ్డి గారు, సమస్యను వివరించండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్కు కారణం ప్రధానంగా గ్యాస్ట్రికేనా మేడం? ఓకే, మీ ప్రాబ్లం ఏంటి క్లియర్గా చెప్పండి, దాని ప్రకారం మనం అనలైజ్ చేయొచ్చు. మేడం, ఎందుకంటే ఒకసారి గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయితే గ్యాస్ట్రిక్ నుంచి అల్సర్కు ఎంట్రీ అవుతుంది. అంటే అదే గొంతులో కావచ్చు, మళ్ళీ ఎదరములో కావచ్చు, మళ్ళా అది ఈ విధంగా వచ్చి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల అంటే అజీర్తి అనేది కాదు, అది ఏది తిన్నా జీర్ణించుకోలేకపోవడం, ఆ జీర్ణమైంది కూడా సక్రమంగా ఉండలేకపోవడం కూడా. కానీ ఇంకొకటి కూడా ఈ తినడానికి కాకుండా పోవడం, మింగడానికి కూడా కాకుండా పోవడం. ఓకే,
మీకు ఎంత కాలం నుంచి ఉన్నాయండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ? మేడం మేడం నాకు కాదు, మా స్నేహితుడికి. నాకు ఏం లేదు మేడం, నాకు హ్యాపీగా ఉన్నాను, సంతోషం. ఓకే. అతను చాలా వరకు ట్రీట్మెంట్లు తీసుకున్న ప్రయోజనం లేదు. ఓకే. అతనికి ఏమిటంటే ఈ మధ్య కూడా వచ్చి మెయిన్ హాస్పిటల్ అంతా చూపించారు, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఏమిటంటే ఇది ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఉదిరితే అల్సర్ నుంచి పైల్స్ కు పోయే ఛాన్స్ కూడా ఉందా మేడం ఇది? ఎస్ అండి. ఇనిషియల్ స్టేజ్ ఒక పర్సన్ జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా ఫస్ట్ వచ్చే లక్షణం కూడా గ్యాస్ట్రైటిస్, అంటే సింపుల్ ఎసిడిటీ, ఇండైజెషన్తో స్టార్ట్ అవ్వడం. ఇది దీర్ఘకాలికంగా కొద్ది సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ అనేది అల్సర్గా ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో పైల్స్ ఎప్పుడు అంటే అందరిలో అల్సర్ ఉన్న ప్రతి వ్యక్తిలో పైల్స్ రావాల్సిన అవసరం లేదు. ఎసిడిటీతో సఫర్ అయ్యే, గ్యాస్ట్రైటిస్తో సఫర్ అయ్యే అందరూ కూడా పైల్స్కి దారితీయదు. ఎందుకంటే పైల్స్ యొక్క కారణాలు వేరుగా ఉండొచ్చు, గ్యాస్ట్రైటిస్ అండ్ అల్సర్ కారణాలు కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకసారి మీ రీసెంట్గా చేయించిన అన్ని రిపోర్ట్స్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. చాలా సంవత్సరాల పాటు అన్ని రిపోర్ట్స్ చేయించుకుంటూ అన్ని రకాల మెడికేషన్ యూజ్ చేసుకుంటున్నప్పటికీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కాబట్టి ఇలాంటి క్రానిక్ డిసీజ్కి హోమియోపతి బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు దాకా ఐబిఎస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాలర్ మాట్లాడారు కదా, అల్సర్ అంటే ఏంటి అసలు, ఎందుకు అల్సర్స్ ఫామ్ అవుతాయి స్టమక్లో? మెయిన్గా అల్సర్ అనేది మన ఇంటెస్టైనల్ సిస్టమ్ అంతా కూడా మ్యూకస్ మెంబ్రేన్ అనే పొర చేత నిర్మాణమయ్యి ఉంటుంది. ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల ఆ మ్యూకస్ మెంబ్రేన్ కంటిన్యూషన్ లాస్ అయిపోయి ఒక పుండు మాదిరిగా, మన సాధారణ లాంగ్వేజ్లో చెప్పాలంటే పుండు ఫామ్ అవ్వటాన్ని అల్సర్ అంటారు. అంటే మ్యూకస్ మెంబ్రెయిన్లో వచ్చే చిన్నపాటి కురుపు మాదిరిగా ఉండడం. ఇది ఎక్కడైనా ఉండొచ్చు, నోరు దగ్గర నుంచి యానల్ రీజన్లో వరకు. సో ఏ భాగంలో ఈ అల్సర్ ఫామ్ అయ్యింది అనే దాన్ని బట్టి కొన్ని రకాలుగా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ భాగంలో కనుక ఈ అల్సర్ ఫామ్ అయితే, అంటే లెస్సర్ కర్వేచర్ కానీ గ్రేటర్ కర్వేచర్, స్టమక్లో ఏ రీజన్లో కానీ ఈ అల్సర్ ఫామ్ అయితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఇదే కాకుండా స్టమక్ యొక్క కింది భాగం, ఇంటెస్టైన్ యొక్క మొదటి భాగంలో కనుక ఉన్నట్లయితే దాన్ని డియోడినల్ అల్సర్ అంటారు. అండ్ పెప్టిక్ అల్సర్ అంటారు. అంటే ఇది పెప్టిక్ అల్సర్ రిమైనింగ్ ఏ భాగంలోనైనా ఉండొచ్చు, థ్రోట్ భాగం కానీ, ఈసోఫేగస్ అంటే అన్నవాహికలో కానివ్వండి, స్టమక్ యొక్క పై భాగం అండ్ చిన్న పేగులో ఎక్కడైనా ఏ రీజన్లో ఈ మ్యూకస్ మెంబ్రెయిన్లో వచ్చినప్పటికీ దాన్ని పెప్టిక్ అల్సర్ అంటారు. సో అల్సర్ని ఎలా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే, విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఐదర్ ఫుడ్ తీసుకున్నప్పటికీ ఉండొచ్చు, ఎంటీ స్టమక్తో ఉన్నప్పటికీ సివియర్గా స్టమక్ అంతా మంటలాగా ఉండటం, విపరీతమైన పుల్లటి తేన్పులు రావటం, ఛాతి కూడా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ అల్సర్ యొక్క లక్షణాలు. కొంతమందిలో ఈ లక్షణాలు అనేది మైల్డ్ అండ్ మోడరేట్ అండ్ మీడియం అండ్ హై, ఈ 4 స్టేజెస్లో కొంతమందిలో లక్షణాలు తక్కువగా ఉండొచ్చు, కొంతమందిలో ఎక్కువగా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. ఈ అల్సర్ ఫామ్ అవటానికి మెయిన్గా రీజన్ కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ థింగ్ మన ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ప్రాపర్గా లేకుండా ఉండడం, ఎక్కువగా సాల్ట్ కంటెంట్ కానివ్వండి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావచ్చు. టైం టు టైం ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేయకుండా చాలా ఎక్కువసేపు స్టమక్ అనేది ఎంటీగా ఉంచడం వల్ల కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కూడా మిడిల్ ఏజ్ వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, రాజమండ్రి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ ఫస్ట్ రెక్టమ్ దగ్గర కొలెస్ట్రాల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫ్యాన్ కొలెటిస్ అంటే ఇంచుమించుగా 20 years నుంచి సఫర్ అవుతున్నాం అండి. తర్వాత ఈ మధ్య మళ్ళీ రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ కోలోస్కోపీ చేస్తే ఫ్యాన్ కొలెటిస్ అని చెప్పి మళ్ళీ డయాగ్నోస్ చేశారు మేడం. ఈ ఫ్యాన్ కొలెటిస్, అల్సరేటివ్ కొలెటిస్ కి మన హోమియోకేర్ లో కూడా నేను ఇది వరకు ట్రీట్మెంట్ తీసుకున్నామండి, ఒక ఇంచుమించుగా ఒక 3 నెలల పాటు. అయితే మనకి పూర్తిగా అది రికవర్ కాలే. మామూలుగా తర్వాత బయట కూడా హోమియోలో తీసుకున్నాం. అయితే దీంట్లో మీకు ఏంటంటే ఫస్ట్ ఐబిఎస్ కింద స్టార్ట్ అయింది, తర్వాత కొలెటిస్, అల్సరేటివ్ కొలెటిస్ అని చెప్పి డయాగ్నోస్ చేశారు. ఇంచుమించుగా 20 years ఫస్ట్ రెక్టమ్ స్టార్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు ఫ్యాటీ కొలెటిస్, అంటే పూర్తిగా అక్కడక్కడ ఒక అల్సరేషన్ కొలెటిస్ ఏర్పడింది మేడం, అల్సరేటివ్ కొలెటిస్. ఇప్పుడు మన హోమియోకేర్ లో మనకి దీనికి తగ్గడానికి పూర్తిగా అవకాశం ఉంటుందంటారా? మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ ఇప్పుడు 50 years మేడం, 49.
50 years. ఓకే, మీరు చెప్పిన ప్రాబ్లం ఐబిఎస్తో సఫర్ అయ్యి అండ్ క్రాన్స్ డిసీజ్, మీరు అనేది అల్సరేటివ్ కోలైటిస్ అంటే జీర్ణ వ్యవస్థ కింది భాగం పెద్ద పేగు అండ్ రెక్టమ్ యానల్ కెనాల్లో అల్సర్స్ ఫామ్ అవ్వడాన్ని మనం అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. ఈ పెద్ద అసెండింగ్ కోలాన్ కానీ ట్రాన్స్వర్స్ కోలాన్ కానీ అండ్ కింద డిసెండింగ్ కోలాన్ ఎక్కడైనా సరే అల్సర్ ఫార్మేషన్ రావటం, ఇది ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్గా కూడా ఉండొచ్చు. మీ విషయంలో చూసుకున్నట్లయితే మోస్ట్లీ మల్టిపుల్ అల్సర్స్ ఉండడం వల్ల ఇలా లాంగ్ టైం తీసుకుందని చూడొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఈ మెడికేషన్ రెగ్యులర్గా తీసుకుంటూ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డైటరీ మేనేజ్మెంట్ కానివ్వండి. అండ్ సెకండ్ థింగ్, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ అనేవి ఈ ప్రాబ్లం తగ్గడానికి అబ్స్ట్రకిల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకసారి హోమియోకేర్ బ్రాంచ్ డైరెక్ట్గా సంప్రదించండి విత్ మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని. కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే అంటే కరెక్ట్ మెడికేషన్ ప్రాపర్గా ఇన్ టైంలో తీసుకుంటే ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేది 99% హోమియోపతితో శాశ్వతంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కూడా క్యూర్ అయినాయండి. సో ఒకసారి డాక్టర్ కానీ డైరెక్ట్గా సంప్రదించండి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం డాక్టర్తో. డాక్టర్ గారు, ఇప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి ఐబిఎస్లో, ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఐబిడిలో ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయని చెప్పొచ్చు. అంటే లక్షణాలను కొంతమందిలో కొన్ని రకమైన లక్షణాలు ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందిలో అంటే సిమ్టమ్ అనేది అందరిలో ఒకలా ఉండాల్సిన అవసరం లేదు, వేరియేషన్ ఉండొచ్చు. సో దాన్ని డిపెండ్ చేసుకొని ఐబిఎస్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ఐబిఎస్ విత్ కాన్స్టిపేషన్ అంటారు. అంటే అన్ని లక్షణాలతో పాటుగా కాన్స్టిపేషన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బవెల్ మూమెంట్ నార్మల్గా ఉండవలసిన దానికంటే కంప్లీట్గా తక్కువగా ఉండడం. ఎస్పెషల్లీ కొంతమందిలో చూసుకున్నట్లయితే వారానికి ఒకసారి లేదంటే 2 సార్లు పాస్ చేయడం అనేది అంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా ప్రధానంగా ఉన్నట్లయితే దాన్ని ఐబిఎస్ విత్ కాన్స్టిపేషన్ అంటారు. కొంతమందిలో ఐబిఎస్ విత్ డయేరియా అంటారు. అంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్, అర్జెన్సీ, పెయిన్ అన్నిటితో పాటుగా ఈ స్టూల్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మిగతా అన్ని ఐబిఎస్తో పోల్చినట్లయితే ఐబిఎస్ విత్ డయేరియాలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన బాడీ నుంచి ఈ వాటర్ లాస్ కానివ్వండి, అంటే ఎలక్ట్రోలైట్స్ అండ్ వైటమిన్స్ లాసేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఐబిఎస్తో సఫర్ అయ్యే పర్సన్ వితిన్ తక్కువ రోజులలోనే బరువు తగ్గిపోవటం, నీరసంగా మారడం, వెయిట్ లాస్ అవ్వటం, ఎస్పెషల్లీ మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవటం అనేది ఈ ఐబిఎస్ విత్ డయేరియాలో ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనం పాస్ చేయాల్సిన స్టూల్ ఫ్రీక్వెన్సీ అనేది 1 లేదా 2 సార్లు ఉండడం అనేది నార్మల్. బట్ ఎవరైతే ఐబిఎస్ విత్ డయేరియాతో సఫర్ అవుతుంటారో వాళ్ళలో ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రోజులో 6 లేదా 7 సార్లు ఎక్కువ ప్యాసేజ్ ఉండడం వల్ల, ఎస్పెషల్లీ ఈ లక్షణం ఉన్న వాళ్ళు సమ్మర్లో ఎక్కువగా ఎండాకాలంలో ఈ నష్టాలు అనేవి, కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే డిహైడ్రేషన్ బారిన పడే వల్ల ఎక్కువగా ప్రాబ్లం అనేది ఫేస్ చేసే ఛాన్స్ సమ్మర్లో ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఐబిఎస్ విత్ మిక్స్డ్ కాంబినేషన్, అంటే ఒక నెలలో 15 రోజులు కాన్స్టిపేషన్తో సఫర్ అవ్వడం, కొద్ది రోజులు డయేరియాతో ఆల్టర్నేట్గా, కొద్ది రోజులు ఎక్కువ ప్యాసేజెస్ స్టూల్ ఉండడం, దీన్ని కాంప్లెక్స్ డిసీజ్ కింద పరిగణించవచ్చు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్. కొంతమందిలో ఏ లక్షణాలు ఉన్నాయని బేస్ చేసుకొని మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారు. అవనగడ్డ నుంచి నాగరాజు గారు మాట్లాడండి. నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు పేగుపోత ఉందన్నారు మేడం 3 సంవత్సరాల మట్టి. ఓకే, పేగుపోత వలన కడుపులో మంట వస్తుంది మేడం. మీ వయసు ఎంత అండి? 38 అండి. 38. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది? 3 సంవత్సరాలు మేడం. ఏమైనా రిపోర్ట్స్ చేయించారా? ఎండోస్కోపీ చేసి పేగిపోతానే ఉందన్నారు, ఇంకా అల్సర్కి వెళ్ళలేదన్నారు. ఓకే, హోమియోకేర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ అవుతుందా మేడం? లైఫ్ లాంగ్ వాడాలా? నో, ఇది లైఫ్ లాంగ్ అవసరం లేదండి. కొద్ది నెలల పాటు రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటూ మేము చెప్పిన ఆహార నియమాలు కనుక పాటించినట్లయితే కొద్ది కాలం సరిపోతుంది. ఎందుకంటే ఏ క్రానిక్ డిసీజ్ లైఫ్ టైం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. హోమియోపతి ద్వారా కొద్ది రోజులు లేదా కొద్ది నెలల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మీ విషయంలో చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ పూత అనేది ఏంటంటే నియర్లీ అల్సర్ లాంటి సిమ్టమ్సే ఉండొచ్చు. అంటే అంత తీవ్రంగా ఉండకపోయినప్పటికీ ఎవ్రీడే ఫుడ్ తీసుకున్నప్పుడు ఉండే డిస్టర్బెన్స్ కానివ్వండి, అబ్డామిన్ పెయిన్ రావటం, ఈ ఇరెక్టేషన్స్ ఎక్కువ రావటం అనేది దీని యొక్క లక్షణం. సో హోమియోపతిలో దీనికి పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఒకసారి మీరు ఓల్డ్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని దగ్గరగా ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. డాక్టర్, అలాగే ఐబిఎస్ వల్ల బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అంటే మీరు ఇప్పుడే చెప్పారు ఫ్లూయిడ్స్ కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవడం, డీహైడ్రేట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంకా ఎటువంటి చేంజెస్ చూస్తుంది? మెయిన్గా ఐబిడిలో అందరూ కంగారు పడేది ఏంటంటే ఈ లక్షణాలు అనేవి మనం డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేనంత ట్రబుల్గా మారటం వల్ల అన్ని హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ చూడడం అనేది. బట్ ఏ రిపోర్ట్ చూసినప్పటికీ
నార్మల్గా ఉండడం. ఎంత ఎక్స్పర్ట్ చూసినప్పటికీ ఇది ఐబిఎస్, దీనికి టోటల్ క్యూర్ ఉండదు, లైఫ్ టైం స్టీరాయిడ్ తీసుకోవాలనేది చాలామంది, ఈవెన్ మా దగ్గరకు వచ్చే రెగ్యులర్ కేసెస్ కూడా ఈవెన్ 5 years నుంచి 6 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు, కంప్లీట్గా స్టీరాయిడ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, వెయిట్ లాస్తో రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు వితిన్ 6 to 7 monthsలో వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ గ్రాడ్యువల్గా వాళ్ళు తీసుకుంటున్న స్టీరాయిడ్ అనేది కంప్లీట్గా తగ్గిస్తాం. సో అటువంటి వాళ్ళు ఏంటంటే లక్షణాలు తగ్గిన తర్వాత వాళ్ళ వెయిట్ నార్మల్గా రావడం జరుగుతుంది. సో ఐబిఎస్ విత్ డయేరియాలో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ హోమియోపతి ఏంటంటే జనరల్గా స్టీరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా హోమియోపతి ద్వారా మైల్డ్ మెడికేషన్ కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా కంప్లీట్గా తగ్గిపోతుంది. సిద్దిపేట నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారండి. అనిత గారు మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అనిత, చెప్పండి. మాకు అల్సర్ ఉంది మేడం. ఇట్లా కడుపులో మండినట్టు, ఛాతీలో మండినట్టు అవుతుంది. ఓకే. ప్యాంటాప్ టాబ్లెట్స్ వాడితేనే కవర్ అవుతుంది, లేకపోతే ఏం తిన్నా గానీ ఎదగాలినట్టు ఉంటుంది. ఓకే. మరి ఎట్లా అంటారు మేడం? మరి ఎంతకాలం నుంచి ఉందమ్మా మీకు ఈ ప్రాబ్లం? ఇట్లా దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది మేడం ఇట్లా కాబట్టి. ఓకే. మీరు ప్రజెంట్ ఏమైనా మందులు వాడకపోతే కడుపు అంతా నిండుగా ఉంటది. అవును. కడుపు అంతా ఇట్లా ఉబ్బినట్టుగా, ఆకలి ఉండదు. ఓకే. ఓకే మేడం. సరే, మీ ప్రాబ్లమ్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఈసోఫేగస్ నుంచి చిన్న పేగు వరకు కూడా ఎక్కడైనా కానీ పుండు మాదిరిగా ఫామ్ అవ్వటం, మ్యూకస్ మెంబ్రేన్లో పుండులాగా రావటాన్ని అల్సర్ అంటారు. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. మీ రిపోర్ట్స్ చూస్తే కనుక ఒకసారి క్లియర్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. బట్ అల్సర్ ఏమైనప్పటికీ దాంట్లో ఉండే లక్షణాలు ఎక్కువగా ఈవెన్ ఫుడ్ తిన్నా తినకపోయినా స్టమక్ 24 hours ఫుల్గా బరువుగా హెవీగా ఉండడం, కొద్దిగా ఒక 2 లేదా 3 ముద్దలు తిన్నప్పటికీ స్టమక్ అనేది తొందరగా హెవీగా అవ్వడం జరుగుతుంది. దీన్ని ఈజీ సాటిటీ అంటారు. తొందరగా దానివల్లనే స్టమక్ అంతా హెవీగా మారడం. అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా చెస్ట్ అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ రావడం, అప్పర్ అబ్డామిన్ కూడా ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్ రావడం, పుల్లటి తేన్పులు, ఎద కాలటం అంటే హార్ట్ బర్న్ అంటారు. ఇది కూడా ప్యూర్గా అల్సర్ యొక్క లక్షణం. సో దీనికి మీరు ప్రజెంట్ యాంటాసిడ్స్ అంటారండి, ప్యాంటాప్. దీన్ని ఎర్లీ మార్నింగ్ స్టమక్లో తీసుకోవడం వల్ల 5 లేదా 6 గంటల వరకు ఈ లక్షణాలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. బట్ ఇది ప్యూర్గా టెంపరీగా అంటే తాత్కాలికంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అల్సర్లో హోమియోపతికి పర్మనెంట్గా తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి మీ ఓల్డ్ రిపోర్ట్స్ ఏవైతే ఉందో తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. సో మెడికేషన్తో పాటుగా మేము కొన్ని రకాల జాగ్రత్తలు అడ్వైస్ చేస్తుంటాము. ఎక్కువగా మహిళల్లో ఏంటంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడం. సాధారణంగా గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అనేది 5 గంటలు. సో ప్రతి 5 గంటలకు ఒకసారి తక్కువ క్వాంటిటీ ఆఫ్ మీల్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇది మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి మెడికేషన్ తీసుకుంటే ఈవెన్ అల్సర్ మేము హోమియోపతి మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఎండోస్కోపీ రిపీట్ చేస్తే ఖచ్చితంగా రిపోర్ట్ అనేది నార్మల్కి రావడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ ఇలాంటి రిపిటేషన్ కూడా జరగదు. అట్లాగే ఈ సమస్యలు ఉన్నవాళ్ళు అంటే ట్రీట్మెంట్ ఆన్గోయింగ్ టైంలో కూడా ఫుడ్ ఎటువంటివి తీసుకోవాలి? ఇప్పుడు ఎసిడిక్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా అల్సర్స్కి, వీటికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏవి తీసుకోవద్దు? మెయిన్గా ఈ డైట్ అండ్ రెజ్యూమెన్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం. ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్యల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ జీఈఆర్డీ కానివ్వండి, లేదంటే అల్సర్ చెప్పినట్టుగా. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే గాల్ స్టోన్ కోలిక్ ఉండొచ్చు, గాల్ స్టోన్ కోలిలిథియాసిస్ అంటారు. ఇవే కాకుండా ఐబిఎస్ ప్రాబ్లం. డిపెండ్స్ ఆన్ డయాగ్నోసిస్. డైట్ అనేది అందరిలో ఒకలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎస్ వాళ్ళలో ఆల్రెడీ మొటిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మెయిన్గా ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చెప్తాము, లో ఫైబర్ డైట్ చెప్తాము. ఇవే కాకుండా అండ్ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే వైటమిన్ సప్లిమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా మీట్ కానివ్వండి, లేదంటే సాల్ట్ ఇంటేక్ అనేది చాలా రిస్ట్రిక్ట్ చేయడం వలసిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఈ అల్సర్ అనేది చాలామంది తొందరగా తగ్గదు, ఇట్లా టైం ఎందుకంటే స్మోకింగ్, ఈ ఆల్కహాల్ బేస్డ్ కంటెంట్ అన్నీ కూడా జీర్ణ వ్యవస్థ యొక్క మ్యూకస్ మెంబ్రేన్ అనేది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది ఇంకొకటి నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే బాడీలో ఏ భాగంలో పెయిన్ వచ్చినా కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఇంటెస్టైన్ యొక్క లోపల భాగంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చిన్న దానికి వితౌట్ డాక్టర్ సజెషన్ ఏమీ లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మీ విలువైన సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు చాలా వివరంగా వివరించారు. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.